మనకి ఇంకా 2 రోజుల్లోనే జూలై 2 నాడు ఏదైతే సోనియా గాంధీ గారు జూన్ 2 నాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది 10 సంవత్సరాలు అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది కాబట్టి మరి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు సోనియా గాంధీ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి సోనియా గాంధీ గారికి కానుక ఇచ్చినటువంటి ఈ సందర్భంలో గతంలో మనం చూసాం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం అంటే మరి ఏదో సప్పసప్పగా అధికారికంగా ఏదో ఒక నామమాత్రంగా చేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా ప్రజల భాగస్వామ్యం కనబడలేదు. ఇవాళ మేము ప్రజలను కోరుకునే ఏంటంటే నిజామాబాద్ జిల్లా ప్రజలను కానీ యావత్ తెలంగాణ ప్రజలను మనము కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఏదైతే మనం కోరుకున్నామో అది ఇవాళ వచ్చింది. సరే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎంత దరిద్రంగా ఉందంటే మీకు అందరు కూడా తెలుసు. ఒక గడిల పాలన, మొత్తం ప్రగతి భవన్లో అసలు ఎమ్మెల్యేలకు కాదు కదా మంత్రులకు కూడా ఎంట్రీ లేనటువంటి సందర్భం, సెక్రటేరియట్లో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేనటువంటి సందర్భం, ప్రజలకైతే అసలు అందుబాటులోనే లేదు. ఇక్కడ ఏదైతే మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌతుని ఎత్తివేయడం, మొత్తం ఫ్యూడలిస్టిక్ వ్యవస్థతోని ఒక కుటుంబ పాలన, ఒక కుటుంబంలో 5 పదవులు, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు రాజ్యసభ మెంబరు, బిడ్డే ఎమ్మెల్సీ, ఈ విధంగా మొత్తం ఒక కుటుంబ పాలన పరిపాలించి ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో మీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో అప్పుడు ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ అమరుల కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు గారు. నేను చాలా గొప్పగా చేసినాం, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సభలు నిర్వహించుకుంటున్నారు, దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడానికి మీరు చిహ్నాలు మారుస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేటీఆర్, హరీష్ రావుని మేము అడుగుతా ఉన్నాం ఈ పత్రికాముఖంగా. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను రంగా బిల్లా అని పేరు పెట్టిండు, ఇద్దరు తోడు దొంగలు అన్నట్టు. మొన్ననే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండు. కేటీఆర్ చేసింది శూన్యం, ఇంకా రాజరిక పోకడలు. తెలంగాణ ఉద్యమకాలకు విలువ లేదు, తెలంగాణ అమరులకు కుటుంబాలకు విలువ లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రాజరిక చిహ్నాలు. చార్మినార్ను పుంచాలంట. చార్మినార్ దగ్గర ఈ మహాత్ముడు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నాడు. చార్మినార్ దేనికి కట్టిండంటే ఏమో చరిత్ర తెలుసా? చార్మినార్ దేనికి కట్టిండ్రు? ప్లేగ్ వాద వచ్చి ఒక ఎపిడమిక్ వస్తే అది తగ్గిపోయినాక కట్టి, దానికి చరిత్ర లేదు. అది హైదరాబాదుకు అంటే దాని ఇది కాదు, అది ఉద్యమం కాదు అది. అదేవిధంగా ఇలా కకతీయులు కూడా అది రాజరిక పోకడలు. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని. గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేంది, 69లో తెలంగాణ ఉద్యమం మొదటి దశ ఉద్యమం అయితేంది, ఇప్పుడు రెండో దశ మలి దశ ఉద్యమం 2001 నుండి అయితేంది. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ. దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశంలో ఇలా మనకు ఒక చరిత్ర, మనకు గుర్తింపు వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.